నమస్తే, వెల్కమ్ టు స్టడీ పాయింట్. సర్టిఫైడ్ నేషనల్ ఆర్బిటర్, సీనియర్ చెస్ కోచ్, ప్రజెంట్ మనతో పాటు విశ్వనాథ్ మురళీకృష్ణ సార్ స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి చెస్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఓకే, నమస్తే. ప్రైమ్ న్యూస్ వారికి ధన్యవాదములు. అదేవిధంగా ఈ ప్రోగ్రాన్ని వీక్షిస్తున్న అభ్యర్థులకు ధన్యవాదములు. సార్, అయితే ప్రజెంట్ చెస్ చరిత్ర గురించి మనం స్టార్ట్ చేద్దాం సార్. అసలు చెస్కున్న చరిత్ర ఎలాంటిది అనేది మీ మాటల్లో ఒకసారి. చదరంగం అనేది విజ్ఞానము, వినోదాన్ని పెంపొందించే విశ్వవ్యాప్త క్రీడ. చదరంగం ప్రాచీన కాలంలో పరిపాలకులు, ముఖ్యంగా రాజులు చదరంగం ఆడేవారు. ఈ చదరంగము ప్రాచీన భారతీయ క్రీడ. ప్రస్తుతం మనం ఆడుతున్న చదరంగం ఏదైతే ఉందో 15th సెంచరీలో యూరోప్లో ప్రారంభమైన క్రీడ. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక మార్పులకు లోబడుతూ చదరంగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్థాయిలో అనేక దేశాలు చదరంగాన్ని ఆడుతున్నాయి. గత కాలంలో రష్యన్స్ ఎక్కువ మొత్తంలో చదరంగం ఆడేవారు, వాళ్ళే విశ్వ విజేతలుగా ఉండేవారు. బట్ ఈ మధ్యకాలం ఒక 10-15 ఇయర్స్ నుంచి ప్రపంచంలో అనేక దేశాలు చదరంగం ఆడడానికి ప్రాముఖ్యతను వహిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయులు 1992 తర్వాత విశ్వనాథన్ ఆనంద్ ఎప్పుడైతే ప్రపంచ ఛాంపియన్గా అవతరించాడో అప్పటి నుండి భారతదేశంలో చదరంగం అనేది పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందింది. ఈ మధ్యకాలంలో ఈ 4-5 ఇయర్స్ నుంచి కూడా భారతదేశంలో చదరంగం బాగా ఆడుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు చదరంగంలో బాగా ముందంజలో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులే ప్రపంచ ప్రఖ్యాత క్రీడాకారులుగా నిలిచి ఉన్నారు. ప్రపంచ విజేతలుగా అయిన తెలుగు వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. మన హైదరాబాద్కే సంబంధించిన అర్జున్ ఇరగేసి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన హరికృష్ణ కావచ్చు, ద్రోణవల్లి హారిక కావచ్చు, అనేక మంది క్రీడాకారులు ఉన్నారు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి విశ్వనాథన్ ఆనంద్ కాలం దగ్గర నుండి లేటెస్ట్గా ప్రపంచం లోపల యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్ వరకు కూడా విశ్వ విజేతలుగా భారతీయ క్రీడాకారులు, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి సంబంధించిన క్రీడాకారులు చదరంగంలో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రసిద్ధులు సాధించారు. భారతదేశానికి ఒక గర్వకారణంగా నిలిచారు. అయితే చదరంగం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు? చదరంగం అనేది ఇంకా వాళ్ళకు వీళ్ళకు అనేది కాకుండా, చదరంగం అనేది 4 సంవత్సరాల బాలుడి దగ్గర నుండి 90 సంవత్సరాల వృద్ధుడి వరకు చదరంగం అనేది అందరికీ ఉపయోగకరం. ఎందుకంటే అది విజ్ఞానాన్ని మరియు వినోదాన్ని పెంపొందించే క్రీడ. ముఖ్యంగా విద్యార్థుల్లో లాజికల్ స్కిల్స్ని పెంపొందిస్తుంది. విద్యార్థుల్లో అనాలిసిస్ స్కిల్స్ పెంపొందిస్తుంది. విద్యార్థుల్లో అప్లికేషన్ స్కిల్స్ వాటిని పెంపొందిస్తుంది. కోఆర్డినేషన్ స్కిల్స్ పెంపొందిస్తుంది. మేనేజ్మెంట్ స్కిల్స్ పెంపొందిస్తుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో ఇమాజినేషన్ స్కిల్స్ పెంపొందిస్తుంది. టోటల్గా చదరంగం అనేది జీవితానికి చాలా దగ్గరగా ఉన్న క్రీడ. ఓకే, విద్యార్థుల్లో అండర్స్టాండింగ్ నాలెడ్జ్ను కూడా చదరంగం పెంపొందిస్తుంది. ముఖ్యంగా చదరంగంలో ఇమాజినేషన్ చేస్తుంటాము. ఈ స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్ ఏం ఆడాలి, ఆ స్టెప్ తర్వాత ఇంకొక స్టెప్ ఏం ఆడాలి. ఈ విధంగా ఇమాజినేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడం ద్వారా ఈ ఇమాజినేషన్ స్కిల్స్ విద్యార్థుల్లో భౌతిక శాస్త్ర అధ్యయనానికి తోడ్పడుతుంది. ఇప్పుడు రష్యా తీసుకోండి, అంతరిక్ష రంగంలో చాలా కాలం నుండి రష్యా చాలా ముందంజలో ఉంది. సరే, ఇప్పుడు ప్రపంచంలో శక్తివంతమైన రాజ్యాల్లో అణ్వస్త్రాలు కానీ ఇతర శక్తివంతమైన రాజ్యాల్లో రష్యా ముందంజలో ఉంది. స్పేస్ రంగంలో కూడా రష్యా చాలా ముందంజలో ఉంది. రష్యా అంత ముందంజలో ఉండడానికి ప్రధానమైన కారణము చదరంగం అనేది రష్యా జాతీయ క్రీడగా చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతుంది.
నిర్బంధంగా అక్కడ చదరంగాన్ని ఆడిస్తారు విద్యార్థుల్లో. కాబట్టి వాళ్ళు రష్యా విద్యార్థులు కానీ, పౌరులు కానీ ఇమాజినేషన్ స్కిల్స్ కానీ, సైంటిఫిక్ థింకింగ్ కానీ, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కానీ వాళ్ళలో ఎక్కువగా ఉండడము, ఆ ఎక్కువగా ఉండడానికి ప్రధానమైన కారణము చాలా సంవత్సరాల నుండి రష్యాలో చదరంగాన్ని వారి జాతీయ క్రీడగా ఉండడమే ఒక ప్రధానమైన కారణంగా చూస్తాము. ఓకే. అట్లాగే చదరంగం ద్వారా క్యాలిక్యులేషన్ స్కిల్స్ పెరుగుతాయి. హ్మ్. ఎత్తుకు పై ఎత్తు ఎట్లా చేయాలి అనేది క్యాలిక్యులేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఈ క్యాలిక్యులేషన్ స్కిల్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థుల్లో మ్యాథమెటికల్ స్కిల్స్ పెరుగుతాయి. కాబట్టి ఫ్యూచర్లో ఐఐటి ప్రిపేర్గా అయ్యే విద్యార్థులైనా సరే, ఇక ఏ కాంపిటేటివ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా, అభ్యర్థి యొక్క మానసిక సామర్థ్యాన్ని పెంపొందించడం కోసమైనా విద్యార్థుల్లో ఇమాజినేషన్ స్కిల్స్, దాని ద్వారా ఫిజిక్స్, ఒక క్యాలిక్యులేషన్ స్కిల్స్, ఆ క్యాలిక్యులేషన్ స్కిల్స్ ద్వారా మ్యాథమెటిక్స్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే చెస్ అనేది 32 పావులతో ఆడే ఆట. ఓకే. 32 పావులు అన్ని కలిపి కొన్ని వేల వేరియేషన్స్ ఉంటాయి దాని లోపల పావులను కదిలించేటప్పుడు. కాబట్టి ఈ వేల వేరియేషన్స్ను ఒకసారిగా అండర్స్టాండింగ్ చేసుకోవడము, దాని ద్వారా ఆ 32 పావులను కోఆర్డినేట్ చేసుకొని హ్మ్. మనం ముందుకు పోగలిగితేనే విజేతలుగా కాగలుగుతాం. ఒక్కొక్క పావు ఒక్కొక్క రకమైన నియమాల ఆధారంగా ఆడుతుంది. హుహు. జీవితంలో కూడా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఉంటాడు. అవును సార్. కాబట్టి ఇక్కడ జీవితాన్ని స్టడీ చేయడం కోసము, వ్యక్తులను అధ్యయనం చేయడం కోసము ముఖ్యంగా మేనేజ్మెంట్ హోదాలో ఉన్న వారికి, వాళ్ళకు ఈ పావులను కదిలించడము, పావులను ఆడడము, పావులను కోఆర్డినేషన్ చేయడం అనేది అలవాటు అవుతుంది. ఓకే. దాని ద్వారా ఏమవుతుందంటే కోఆర్డినేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. దాని ద్వారా మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా డెవలప్ అవుతాయి. అట్లాగే చెస్లో రూల్ ప్రొసీజర్ అనేది చాలా అక్యురేట్గా ఉంటుంది. ఒక సిపాయి తన నియమాలు ఏమిటి, తన నియమాల ప్రకారమే తాను కదులుతాడు. ఒక రాణి తన నియమాల ప్రకారమే కదులుతాడు. రూక్ తన నియమాల ప్రకారమే కదులుతాడు. కాబట్టి చెస్లో ఉన్న ప్రతి పీస్ కూడా దానికి కేటాయించిన నియమాల ఆధారంగానే వెళ్తుంది. రూల్ ప్రొసీజర్కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది చెస్లో. ఇప్పుడు ఒక చెస్ ఆడే విద్యార్థి ప్రభుత్వ చట్టాలను స్పష్టంగా పాటిస్తాడు. ఎందుకంటే ఏం రూల్ ప్రొసీజర్ ఉంటుంది, రూల్ ప్రొసీజర్ను అవాయిడ్ చేయడం అనేది అది సరి అయినది కాదు అనే దృక్పథము స్పష్టంగా వాళ్ళ లోపల ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నియమాలను స్పష్టంగా పాటించే అలవాటు కూడా చదరంగం ద్వారా విద్యార్థుల్లో అలవాటు అవుతుంది. ఇంకా చెస్ వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. విద్యార్థుల్లో అండర్స్టాండింగ్ స్కిల్స్ని పెంచుతుంది చెస్. మనం ఏం ఆడతాము, ప్రత్యర్థి మళ్ళీ ఏం ఎత్తేస్తాడు, మళ్ళీ ప్రత్యర్థులు మళ్ళీ ఇంకా తిరిగి ఎత్తు ఏమేయాలి, మళ్ళీ ఆ ప్రత్యర్థి మళ్ళీ తిరిగి ఎత్తు ఎలా వేస్తాడు, ఇదంతా ప్లానింగ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. ప్లానింగ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఒక 10 నుండి 15, ఒక 20 స్టెప్స్ వరకు ముందు వరకు కూడా మొత్తం ఒకసారి ప్లానింగ్ తయారు చేసుకుంటాం. లైఫ్లో కూడా మనం ఏదైనా ప్లాన్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా యాక్షన్లోకి తీసుకున్నప్పుడు మధ్యలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కన్ఫ్యూజ్ కాకుండా ఆ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఆ ఇంప్లిమెంటేషన్లో ఎటువంటి సమస్యలు వస్తాయి, ఎటువంటి హర్డిల్స్ వస్తాయి, ఆ హర్డిల్స్ వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కిపోయి నష్టపోకుండా ఆ ఇంప్లిమెంటేషన్లో వచ్చే సమస్యలను ముందుగానే ఊహించి ఒక పేపర్ పైన చక్కగా రాసుకొని ఆ ప్రణాళిక ప్రకారంగా దాన్ని అమలు చేయడం అనేది జరుగుతుంది చదరంగం క్రీడాకారుల్లో. సాధారణ క్రీడాకారులు ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమైనా సమస్యలు వచ్చాయనుకోండి, తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారు. అట్లా కాదు, అక్కడ అమలులో ఉన్న సమస్యలను ముందుగానే ఊహించి వాటికి సంబంధించిన స్పష్టమైన ప్రణాళికను ముందుగానే తయారు చేసుకొని ఒక సైంటిఫిక్ వేలో తాను ఏ కార్యాన్ని అయితే చేపడుతున్నాడో దానిలో 100% సక్సెస్ అయ్యే విధంగా, అదేవిధంగా దానిలో ఏ విధమైన హర్డిల్స్ వస్తాయి, ఆ హర్డిల్స్ రాకుండా ముందుగానే వాటికి ప్రికాషన్స్ తీసుకునే ఒక మైండ్ సెటప్ ఏదైతే ఉంటుందో అది స్పష్టంగా చదరంగపు ఆడే క్రీడాకారులు చాలా స్పష్టంగా ఉంటుంది. అట్లాగే చదరంగపు ఆడే క్రీడాకారులు అండర్స్టాండింగ్ ఉంటుంది. మనం ఏం మాట్లాడుతున్నాము, ఎదుటి వ్యక్తి దానికి ఏం సమాధానం ఇస్తాడు, మళ్ళీ మనం ఏం మాట్లాడాలి, ఎదుటి వ్యక్తి దానికి ఏం సమాధానం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మాటల్లో ఏదైనా తప్పు జరుగుతుందా, మన యాక్షన్స్లో ఏదైనా తప్పు జరుగుతుందా,
దానికి రెస్పాన్స్ ఎట్లా రావచ్చు, దానికి సంబంధించిన ముందస్తు ఆలోచనను కూడా స్పష్టంగా చదరంగం ఆడే విద్యార్థి స్పష్టంగా కలిగి ఉంటాడు. కూడా ఒక 2-3 సంవత్సరాలు చదరంగం ఆడే అలవాటున్న అభ్యర్థులు, విద్యార్థులు ఎవరైనా సరే వాళ్ళ మానసిక స్థితిని ఒకసారి పరిశీలించినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయ్యో, మీ పిల్లోడికి 12 సంవత్సరాల వయసులోనే మీ పిల్లోడు చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నాడు, చాలా తక్కువగా ఆచితూచి మాట్లాడుతున్నాడు, ఒక వృద్ధునిలాగా ఆచితూచి ఆలోచిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, చాలా మెచ్యూరిటీ వచ్చింది అని ఒక సమాజం నుండి ఒక గుర్తింపు కానీ, ఒక ప్రశంసలు కానీ అవును. చదరంగం ఆడే ప్రతి క్రీడాకారుడికి పెద్దల నుంచి లభిస్తుంది. కాబట్టి స్పష్టంగా చదరంగం ఆడే విద్యార్థి అపోనెంట్ యొక్క వ్యూహాలను, ప్రతి వ్యూహాలను, అపోనెంట్ యొక్క ఆలోచన ధోరణిని, అట్లాగే ప్రత్యర్థి మన నుండి ఏం ఆశిస్తున్నాడు, ప్రత్యర్థి దానికి సంబంధించిన విషయాలను ముందుగానే గ్రహించగలడు. అట్లాగే ప్రత్యర్థిని మెప్పించగలడు, ప్రత్యర్థిని ఒప్పించగలడు. ఇదంతా కమ్యూనికేషన్ స్కిల్స్లో అంతర్భాగమే. కాబట్టి ఒక చక్కటి అధికారి అయినా, లేకుంటే ఇంకా మేనేజర్ అయినా, ఇంకేదైనా ఉద్యోగంలో చేసేటప్పుడు తన ఆధీన ఉద్యోగులతోని కానీ, తన ఉన్నత ఉద్యోగులను కానీ, ఓకే. చదరంగం ఆట అలవాటు ఉన్న అభ్యర్థి వ్యాపార రంగంలో ఉన్నప్పుడు, మేనేజ్మెంట్ లాంటి ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు వారి పైనున్న అధికారులను కోఆర్డినేట్ చేయడంలో కానీ, వారి క్రింద ఉన్న ఉద్యోగులను కోఆర్డినేట్ చేయడంలో కానీ, వినియోగదారుల సమస్యలను ముందుగానే ఆలోచించడంలో కానీ, ఈ విధంగా ఎన్నో రకాలుగా తన నిత్య జీవితంలో అతను చక్కగా రాణించగలుగుతాడు. చదరంగంలో అప్లికేషన్ స్కిల్స్ ఉంటాయి. అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి చదరంగం ఆడటం వలన. ఓకే. అయితే సార్, ఏ ఏజ్ పిల్లలకి ఈ చదరంగం అనే ఆటను నేర్పిస్తారు? అలాగే ఏ వయసు వారికి ఈ పోటీలు నిర్వహిస్తారు సార్? ఏ వయసు వారైనా చదరంగం నేర్చుకోవచ్చు. ఎందుకంటే జీవితానికి చాలా దగ్గరగా ఉన్న ఆట కాబట్టి. 4 సంవత్సరాలు నిండిన విద్యార్థి దగ్గర నుండి 90 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా చదరంగం నేర్చుకోవచ్చు. అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక సైంటిఫిక్గా మనము ఆలోచించినప్పుడు, చదరంగము ఆడటం వలన విద్య మరియు ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. ఓకే. విద్య అంటే ఐఐటి కానీ, నీట్ కానీ, ఇంకా క్లాట్ కానీ, ఇతర పోటీ పరీక్షలు, అన్ని పోటీ పరీక్షల్లో, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పోటీ పరీక్షల్లో కూడా రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. స్పోర్ట్స్ కోటా కింద రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. ఇప్పుడు చిన్న వయసులో చదరంగం ఆడటం వలన ఈ ఐఐటీస్ కానీ, నీట్ కానీ, ఇంకా క్లాట్ కానీ ఇటువంటి సీట్లు సంపాదించేటప్పుడు ఆ స్పోర్ట్స్ రిజర్వేషన్ అనేది వాళ్ళకు వర్కౌట్ అవుతుంది. ఓకే. ఇంకా కొద్దిగా ఒక 19-20 ఆ ఏజ్ ఉన్న వాళ్ళు చదరంగం నేర్చుకోగలిగితే వాళ్ళకు యూపీఎస్సీ కానీ, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, పోటీ పరీక్షల్లో కానీ వారికి ఉపయోగకరంగా ఉంటుంది. లేదు 25 ఇయర్స్ తర్వాత చెస్ నేర్చుకునే వాళ్ళు, వారు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ, ప్రైవేట్ ఉద్యోగంలో కానీ, ఉన్నత స్థాయి ఉద్యోగం చేస్తున్న వారికి ఆ కోఆర్డినేషన్ స్కిల్స్ కానీ, ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, ఆ లాజికల్ థింకింగ్ కానీ, అనలిటికల్ థింకింగ్ కానీ, అప్లికేషన్ స్కిల్స్ కానీ, అవన్నీ కూడా వారు చేస్తున్న ప్రొఫెషన్లో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మరి ఏ ఏజ్ వరకు నిర్వహిస్తారు సార్ ఈ గేమ్? కాంపిటీషన్స్ ఇవి 3 టైప్స్ ఉంటాయి మనకు. విద్యార్థుల్లో ఒక పోటీ ఉంటుంది. దానిలో మళ్ళీ అండర్-5 టోర్నమెంట్ ఉంటుంది, అండర్-7 టోర్నమెంట్ ఉంటుంది, అండర్-9 టోర్నమెంట్ ఉంటుంది, అండర్-11, అండర్-13, అండర్-15, అండర్-17 వరకు టోర్నమెంట్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్ని ప్రైజెస్ ఉంటాయి. ఓకే. దాంట్లో మళ్ళీ అండర్-5లో ఉమెన్ కేటగిరీ వేరే ఉంటుంది, అండర్-7, అండర్-9, అండర్-11, అండర్-13 అప్ టు అండర్-17 వరకు జనరల్ కేటగిరీ ఉంటుంది. గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అది కాకుండా మళ్ళీ గర్ల్స్కి సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది. ఓకే. అండర్-7, అండర్-9 అప్ టు అండర్-17 వరకు, అండర్-5 నుంచి గర్ల్స్ రిజర్వేషన్ సపరేట్ ఉంటుంది. మళ్ళీ 20 ఇయర్స్ పైబడిన జనరల్ కేటగిరీ కాంపిటీషన్ వేరే ఉంటుంది, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. మళ్ళీ అది కాకుండా మళ్ళీ ఉమెన్ కేటగిరీ వేరే ఉంటుంది. మళ్ళీ 50 సంవత్సరాల పైబడిన ఒక విభాగము, 55 సంవత్సరాల పైబడిన వారికి వెటరన్ చెస్ ఉంటుంది, వృద్ధుల చెస్ ఉంటుంది. ఓకే. ఈ వృద్ధుల చెస్లో కూడా జనరల్ విభాగం ఉంటుంది, మహిళా విభాగం ఉంటుంది. దేశ విజేతలు 1, 2, 3, రాష్ట్ర విజేతలు, జిల్లా విజేతలు 1, 2, 3, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, వరల్డ్ ఛాంపియన్షిప్ దగ్గర నుంచి కూడా
ఈ అన్ని కేటగిరీల వారికి కూడా చదరంగం సపరేట్గా వారి వారి వయసుల ఆధారంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానీ సర్టిఫికెట్ అలాట్మెంట్ కానీ అవన్నీ జరుగుతాయి. సార్ ఎన్ని ఫార్మాట్స్ లో ఉంటుంది సార్ ఈ ఆట? చెస్ కూడా గత కాలంలో చెస్ క్లాసికల్ చెస్ ఒకటే ఉండేది. క్రికెట్లో అప్పుడు టెస్ట్ మ్యాచ్లు ఆడేవారు. ఇప్పుడు క్రికెట్లో T20 మ్యాచ్ ఆడుతున్నారు, 50 ఓవర్స్ ఆడుతున్నారు, ఇంకా డిఫరెంట్ ఫార్మాట్స్ ఆడుతున్నారు. చెస్ కూడా చాలా ర్యాపిడ్గా డెవలప్ అయింది. క్లాసికల్ చెస్ ఉంటుంది మనకు 30 మినిట్స్ ఆడతారు, 45 మినిట్స్ ఆడతారు. టైం ఇంక్రిమెంట్ ఉంది దానిలో. ఇది చాలా కాలం నుంచి ఆడుతున్న విధానం క్లాసికల్ చెస్. ఎక్కువ టైం ఒకసారి 2 అవర్స్ ఇస్తారు. బ్లాక్ ప్లేయర్ ఒక 2 అవర్స్, వైట్ ప్లేయర్ ఒక 2 అవర్స్ అట్లా ఆడతారు. బట్ ఈ మధ్య కాలంలో ర్యాపిడ్ చెస్ కానీ బుల్లెట్ చెస్ కానీ చాలా డెవలప్ అయింది. ఎట్లా IPL తర్వాత T20 మ్యాచెస్ ఎట్లా అయితే ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లను అధిగమించి ఎక్కువ ప్రాచుర్యాన్ని ప్రాధాన్యతను పొందుతున్నాయో, ర్యాపిడ్ చెస్ కానీ బుల్లెట్ చెస్ కానీ ఎక్కువ ప్రాధాన్యతను పొందుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. దానిలో ర్యాపిడ్ చెస్ ఉంటుంది. ర్యాపిడ్ చెస్ అంటే 10 మినిట్స్ 20 మినిట్స్ అట్లా ఉంటుంది. తర్వాత దానిలో మళ్ళీ బుల్లెట్ చెస్ కూడా ఉంది. బుల్లెట్ చెస్ అంటే 1 మినిట్లో గేమ్ అయిపోవాలి. బ్లాక్ ఒక 1 మినిట్, వైట్ ఒక 1 మినిట్ టైం ఇస్తారు. 1 మినిట్లో 20 మూవ్స్ వేస్తారు ఇద్దరు క్రీడాకారులు. 20 కన్నా ఎక్కువ మూవ్స్ కూడా వేస్తారు. కాబట్టి 1 మినిట్ చెస్ ఉంది. తర్వాత 3 మినిట్స్ చెస్ ఉంది, దాన్ని కూడా బుల్లెట్ చెస్ అంటున్నాము. మళ్ళీ 5 మినిట్స్ 10 మినిట్స్ 20 మినిట్స్ 25 మినిట్స్ ఇట్లా ఉన్న చెస్ను ర్యాపిడ్ చెస్ అంటున్నాము. 30 మినిట్స్ ఆ పైన ఎక్కువ టైం తీసుకొని ఆడే చెస్ను క్లాసికల్ చెస్ అంటున్నాము. అన్ని విభాగాల్లో కూడా పురుషులకు, మహిళలకు, వృద్ధులకు వేరువేరుగా ఛాంపియన్షిప్స్ ఉంటాయి. అన్ని విభాగాలకు కూడా మళ్ళీ బాలుర విభాగము, బాలికల విభాగము, జనరల్ కేటగిరీ విభాగము సపరేట్గా వరల్డ్ ఛాంపియన్షిప్స్ దగ్గర నుండి, నేషనల్ ఛాంపియన్షిప్ దగ్గర నుండి స్టేట్ ఛాంపియన్షిప్స్ వరకు ఉంటాయి. వాటికన్నిటికి కూడా స్పోర్ట్స్ కోటా వర్తిస్తుంది. ఆ స్పోర్ట్స్ కోటా కింద విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కామన్గా ఉంటుంది. అది సార్ అయితే ఎన్ని అంచెల విధానంలో ఉంటుంది సార్ ఈ ఆట? చేస్తుందంటే జనరల్గా మనకు అంటే పర్టికులర్గా అంచెలు అనేది కాదు, ఈజీగా మనము ఎక్స్ప్లెయిన్ చేయడానికి, స్టూడెంట్కి మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంచెలుగా మనం డివిజన్ చేస్తే బాగుంటుంది. దాన్ని మనము మిడిల్ గేమ్ అని, ఓపెనింగ్ గేమ్ అని, మిడిల్ గేమ్ అని, ఎండ్ గేమ్ అని 3 స్టేజ్లో తీసుకున్నాం మనము. ఓపెనింగ్ గేమ్ అంటే మొత్తం కైన్స్ అన్నీ ఉంటాయి, 32 పీసెస్ ఉంటాయి. దాంట్లో బ్లాక్ పీసెస్ ఒక 16, వైట్ పీసెస్ ఒక 16 ఉంటాయి. మొత్తం చెస్ బోర్డు 64 గదులు ఉంటుంది. చెస్ బోర్డు 64 గదుల్లో 32 నలుపు గదులు, 32 తెలుపు గదులు. అంటే నలుపు అంటే నలుపు అని కాదు, నలుపు ప్లేస్లో డార్క్ కలర్ అంటారు, కొన్నిసార్లు గ్రీన్ కలర్ కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ బ్లాక్ స్క్వేర్స్, వైట్ స్క్వేర్స్ అనొచ్చు, లేదా లైట్ స్క్వేర్స్, డార్క్ స్క్వేర్స్ కూడా అనొచ్చు, ఎట్లయినా అనొచ్చు. దానిలో 32 స్క్వేర్స్ పీసెస్తోని ఆక్యుపై చేయబడి ఉంటుంది. మిగతా 32 స్క్వేర్స్ ఏమో ఎంటీ స్క్వేర్స్ ఉంటాయి. అక్కడ అది ఆ ప్లేస్లో యుద్ధం జరిగే ప్లేస్ అది విషయం. కాబట్టి ఇక్కడ ఓపెనింగ్ గేమ్లో ఎక్కువ పీసులు ఉంటాయి. 32 పీసెస్ నుంచి 25 పీసెస్ వరకు అబౌట్ ఉంటాయి మనకు. అన్ని పీసులు చెస్లో ఉన్నప్పుడు అది ఓపెనింగ్ గేమ్ అంటారు. ఆ తర్వాత కొన్ని పీసులు చనిపోయిన తర్వాత, క్యాప్చర్ చేయబడ్డ తర్వాత తక్కువ పీసులు ఏవైతే ఉంటాయో వాటిని మనం మిడిల్ గేమ్ అంటున్నాము. ఇంకా ఎండ్ గేమ్లో చాలా తక్కువ పీసులు ఉంటాయి. ఒక వైట్ దగ్గర ఒక 10 పీసెస్, బ్లాక్ దగ్గర ఒక బిలో 10 పీసెస్ ఉంటాయి. పాన్స్, కింగ్ ఉంటుంది, లేదా ఒక మైనర్ పీసు రూకు, బిషప్ లేదా నైటు, ఒక పాన్స్ 3 to 4 పాన్స్ కింగ్తో ఉంటుంది. ఎండ్ గేమ్లో తక్కువ పీసెస్ ఉంటాయి, బోర్డు ఎక్కువ స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఖాళీ స్క్వేర్లు ఎక్కువ ఉంటాయి. ఓపెనింగ్ గేమ్లో పీసెస్ ఎక్కువ ఉంటాయి, ఖాళీ స్క్వేర్స్ తక్కువ ఉంటాయి. దీనిలో ఓపెనింగ్ గేమ్ స్ట్రాటజీ వేరే ఉంటుంది, మిడిల్ గేమ్ స్ట్రాటజీ వేరే ఉంటుంది, ఎండ్ గేమ్ స్ట్రాటజీ వేరే ఉంటుంది. ఓపెనింగ్ గేమ్లో ప్రధానంగా కింగ్ సేఫ్టీని ప్రధానమైన అంశంగా తీసుకుంటాం. కింగ్ను కోట కట్టుకోవడము అనే పద్ధతి ద్వారా సాధ్యమైనంత వరకు కింగ్ను రక్షించడమే ప్రధానమైన ధ్యేయంగా కింగ్ చుట్టుముట్టు పాన్స్ను కానీ ఇతర పీసెస్ను కానీ అరేంజ్ చేసి కింగ్కు ప్రొటెక్షన్ ఇస్తాం. ఓపెనింగ్ గేమ్లో ఫస్ట్ మనం మైనర్ పీసెస్ను బయటికి తీస్తాం. పాన్ అనేది మైనర్ పీసుల్లో ముందు భాగంలో ఉంటుంది. పాన్ అనేది ఒక పాయింట్ క్యారీ చేస్తుంది.
పాన్ కన్నా కొంచెం పెద్దది బిషప్ కానీ నైట్ కానీ 3 పాయింట్స్. బిషప్ నైట్ కానీ ఇంకా కొద్దిగా మేజర్ పీస్ అంటే రూక్. అది రూక్ ఏనుగు ఎలిఫెంట్ అనే పదాలతో మనం వాడతాము. రూక్ 5 పాయింట్స్ క్యారీ చేస్తుంది. దానికన్నా కొంచెం పవర్ఫుల్ పీసు క్వీన్ 9 పాయింట్స్ క్యారీ చేస్తుంది. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏదంటే కింగ్, అల్టిమేట్లీ రాజు. ఓకే. కింగ్ ప్రొటెక్షన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. కింగ్ను తప్ప మిగతా ఏ పీస్నైనా క్యాప్చర్ చేసుకోవచ్చు, అంటే చంపేయచ్చు. కింగ్ను మాత్రం కట్టేయడం జరుగుతుంది, మిగతా పీసులను క్యాప్చర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఓపెనింగ్ గేమ్లో కింగ్ సేఫ్టీ అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది. కోట కట్టుకోవడము కింగ్ సేఫ్టీలో అంతర్భాగంగా ఉంటుంది. మొదటగా పాన్ను కదిలిస్తాము, తర్వాత నైట్స్ డెవలప్ చేస్తాము. 2 నైట్ అంటే గుర్రాన్ని నైట్ అనే పదంతో వాడుతున్నాము ఇక్కడ, చెస్ టర్మినాలజీ. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో చెస్ టర్మినాలజీని ఉపయోగిస్తారు. కాబట్టి ఒకసారి చెస్ టర్మినాలజీ నేర్చుకున్న తర్వాత ఏ దేశానికి సంబంధించిన క్రీడాకారునితోనైనా ఏ విధమైన భాషా పరిజ్ఞానం లేకుండా కంప్లీట్గా చెస్ ఆడొచ్చు. కాబట్టి చెస్ టర్మినాలజీ, చెస్ ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఎ లాంగ్వేజ్, చెస్ లాంగ్వేజ్. కాబట్టి చెస్ టర్మినాలజీ నేర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యంగా పాన్స్, మొదటి ఓపెనింగ్ గేమ్లో పాన్స్ని ముందుకు కదిలిస్తాము, నైట్స్ ముందుకు కదిలిస్తాము. నైట్స్ తర్వాత బిషప్స్ ముందుకు ఆడతాము. క్వీన్ను సాధ్యమైనంత వరకు మిడిల్ గేమ్ వరకు బయటకు తీసుకోకుండా ఓపెనింగ్ గేమ్లో తన స్థానంలోనే ఉండే విధంగా జాగ్రత్త పడతాము. ఇక మిడిల్ గేమ్ స్ట్రాటజీస్ వేరే ఉంటాయి. మిడిల్ గేమ్లో పీసెస్ను యాక్టివేట్ చేయడం అనేది ముఖ్యమైన అంశం. ఇక్కడ ఎన్ని పీసెస్ ఉన్నాయి అనేది అంశం కాకుండా ఎన్ని పీసెస్ యాక్టివ్గా ఉన్నాయి అనే అంశం ఆధారంగా చెస్లో గెలుపు ఓటములు అనేది ఆధారపడుతుంది. ఇక్కడ నైట్ తీసుకోండి, మనకు నైట్ H5లో కానీ A5లో కానీ నైట్ ఉన్నప్పుడు అది 4 స్క్వేర్స్ 3 to 4 స్క్వేర్స్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది. అదే నైటు సెంటర్లోకి వచ్చి తీసుకున్నాం అనుకోండి, ఆన్ మ్యాక్సిమం 8 స్క్వేర్స్ వరకు ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఒకసారి 2 నైట్లు బార్డర్లో ఉన్నప్పుడు 2 నైట్లు కలిపి 6 స్క్వేర్లు ఆక్యుపై చేస్తే, అదే నైట్ సెంటర్లోకి వస్తే ఒకే నైట్ 8 స్క్వేర్స్ ఆక్యుపై చేస్తుంది. అట్లా బిషప్ కూడా అంతే, బార్డర్లో ఉన్నప్పుడు బిషప్ 7 స్క్వేర్స్ ఆక్యుపై చేస్తే, ఆ బిషప్ సెంటర్లోకి వస్తే 13 స్క్వేర్స్ ఆక్యుపై చేస్తుంది. అదే క్వీన్ బార్డర్లో ఉన్నప్పుడు 22 స్క్వేర్స్ ఆక్యుపై చేస్తే, అదే క్వీన్ మధ్యలో ఉన్నప్పుడు 34 స్క్వేర్స్ వరకు ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఇక్కడ మిడిల్ గేమ్కి వచ్చినప్పుడు పీసెస్ను యాక్టివేట్ చేయడము, ప్రతి పీసు యాక్టివేట్ అయ్యే విధంగా పావులను కదిలించడము అనేది మిడిల్ గేమ్లో చాలా ముఖ్యమైన అంశంగా ఉంటుంది. ఇంకా మిడిల్ గేమ్లో అనేక స్ట్రాటజీస్ మనము అప్లై చేస్తాము. దాంట్లో పిన్నింగ్ అంటాము, లేకుంటే స్కీవరింగ్ అంటాము, లేకుంటే ఆల్కాయిల్ హైడ్ అంటాము, ఇంకా అనేక నైట్ అవుట్ పోస్ట్ అంటాము. మిడిల్ గేమ్లో అనేక రకాల స్ట్రాటజీస్ని మనం అప్లై చేస్తాము. ఇక ఎండ్ గేమ్కి వచ్చేసరికి ఎండ్ గేమ్లో కింగ్ యాక్టివ్గా ఉండే విధంగా తీసుకొని రావాలి. ఎండ్ గేమ్లో కింగ్ సెంటర్లోకి తీసుకొని రావాలి. ఓపెనింగ్ గేమ్లో కింగ్ సెంటర్లోకి వస్తే నష్టం జరుగుతుంది. ఎండ్ గేమ్లో కింగ్ సెంటర్లోకి రాకపోతే నష్టం జరుగుతుంది. కాబట్టి ఎండ్ గేమ్లో కింగ్ రోల్ అనేది చాలా ముఖ్యమైన పాత్రగా ఉంటుంది. పాన్స్ను ప్రొటెక్ట్ చేయడంలో కానీ, పాన్ను క్వీన్గా తయారు చేయడంలో కానీ కింగ్ పాత్ర అనేది చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. ఈ చెస్లో పాన్ 1 పాయింట్ అని అనుకుంటాం, కానీ ఆ 1 పాయింట్ ఉన్న పాన్కు మనం ప్రొటెక్షన్ కనుక ఇవ్వగలిగితే, ఆ 1 పాయింట్ ఉన్న పాన్ అనేది అత్యంత శక్తివంతమైన ఒక క్వీన్గా, అంటే 9 పాయింట్లు ఉన్న క్వీన్గా రూపాంతరం చెందుతుంది. చెస్ లోపల ఎట్లుంటుందంటే క్వీన్గానే ఉంటుంది, చనిపోతుంది, కానీ బట్ పాన్ వరకు తీసుకొని వస్తే అది వీకెస్ట్ పీస్ పాన్. బట్ ఆ వీకెస్ట్ పీస్ పాన్ అనేది తన గమ్యస్థానానికి 8వ స్థానానికి కనుక చేరుకోగలిగింది అనుకోండి, అది చేరుకున్నప్పుడు అది స్ట్రాంగెస్ట్ పీస్గా మారుతుంది. కాబట్టి చెస్ అనేది ఒక డెమోక్రటిక్ స్పిరిట్ను చెస్ అనేది డెవలప్ చేస్తుంది. అంటే ఎక్కడున్న వ్యక్తి అక్కడే ఉంటాడు అని కాకుండా పాజిటివ్ కోణంలో కనుక ముందుకు వెళ్ళగలిగితే, ఒక పాన్ స్థాయి నుండి ఒక క్వీన్ స్థాయి వరకు వెళ్ళగలిగే ఒక ఆలోచన ధోరణిని, ఒక ప్రజాస్వామ్య పద్ధతిని కూడా చెస్ అనేది అభ్యర్థులు తెలియజేస్తుంది. మనకు తెలుసు, ఒక పేపర్ బాయ్ నుండి రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం వారి గురించి తెలుసు, ఒక టీ బాయ్ నుండి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిన నరేంద్ర మోడీ వారి గురించి తెలుసు. కాబట్టి ఒక పాన్ స్థాయి నుంచి ఒక క్వీన్ స్థాయి వరకు వెళ్ళే ఒక
పాజిటివ్ యాటిట్యూడ్ను విద్యార్థుల్లో పెంపొందింపజేస్తుంది. కాబట్టి విద్యార్థుల్లో పాజిటివ్ దృక్పథాన్ని కలిగి ఉంటే నేను ఇట్లాగే ఉన్న వ్యక్తిని ఫ్యూచర్‌లో ఒక గొప్ప ఆఫీసర్‌గా కూడా కాగలుగుతాను అనే ఒక నిర్మాణాత్మక దృక్పథాన్ని చెస్ పెంపొందిస్తుంది. సార్ అయితే ఈ ఆటలో మెళకువలేంటి సార్? ఈ ఆటలో మెళకువలంటే మిడిల్ గేమ్‌లో ముఖ్యంగా మెళకువలుంటాయి. ఎండ్ గేమ్ మెళకువలంటే కింగ్‌ను సెంటర్‌లోకి తీసుకురావడం అనేది ముఖ్యమైన అంశము. మిడిల్ గేమ్‌లో మెళకువలంటే టాక్టిక్స్‌నన్నీ అప్లై చేయాల్సొస్తుంది. దానిలో చెస్‌కు సంబంధించిన టాక్టిక్స్ ఉంటాయి కొన్ని. అది మనం చెప్పుకున్నట్టు విధంగానే స్క్యూవరింగ్ గానీ, పిన్నింగ్ గానీ, ఫోర్కింగ్ గానీ, ఆల్కైల్ హెడ్ ప్రిపరేషన్ గానీ, నైట్ అవుట్ పోస్ట్ గానీ, ఆహ్, ఇంకా డిస్పారాడో గానీ, తర్వాత బ్యాటరీ ప్రిపరేషన్ గానీ, ఇవన్నీ మ్యాక్సిమం మెళకువలనేటివి మిడిల్ గేమ్‌లో ఉంటాయి. ఇక ఓపెనింగ్ గేమ్‌లో మెళకువలంటే మొదట పాన్స్ బయటికి తీయాలి. తర్వాత నైట్స్ బయటికి తీయాలి. తర్వాత మైనర్ పీస్ బిషప్ బయటికి తీయాలి. ముఖ్యంగా కింగ్ పాను, క్వీన్ పాను ఓపెన్ చేస్తే పీసెస్ ఈజీగా బయటికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అటాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సార్ అయితే ప్రపంచ భారతీయ ప్రసిద్ధ క్రీడాకారులు ఎవరు సార్? విశ్వనాథన్ ఆనంద్ నుండి ప్రారంభమైన పరంపర ప్రపంచ విజేత విశ్వనాథన్ ఆనంద్ దగ్గర నుండి గుకేష్ వరకు లేటెస్ట్‌గా గుకేష్ కూడా యంగెస్ట్ ఛాంపియన్ ఇన్ ద వరల్డ్. మన హైదరాబాద్ క్రీడాకారుడు అర్జున్ ఇరగేసి, కోనేరు హంపి, పెండాల హరికృష్ణ చాలామంది క్రీడాకారులు భారతదేశానికి ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రపంచ విజేతలుగా ఉన్నారు. సార్ ఇప్పటివరకు ఈ చెస్ టోర్నమెంట్లు ఏ ఏ కంట్రీస్‌లో జరిగాయి సార్? నేషనల్ చెస్ అకాడమీ పేరు మీద నేను చెస్ నిర్వహిస్తున్నాను. ఓకే. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా చెస్ టోర్నమెంట్స్ ముఖ్యంగా ఫ్రీ చెస్ క్యాంప్స్ నేను ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను. ఓకే. దానిలో యూఎస్ఏలో చెస్ క్లాసెస్ జరుగుతున్నాయి. అట్లాగే కెనడాలో కూడా చెస్ క్లాసెస్ జరుగుతున్నాయి. అట్లాగే ఆస్ట్రేలియాలో కూడా తర్వాత జర్మనీలో కూడా చెస్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇండియాలో కూడా చెస్ క్లాసెస్ నిర్వహిస్తున్నాను. ఆన్లైన్ చెస్ క్లాసుల ద్వారా ట్రస్టెడ్ నేషనల్ చెస్ అకాడమీ ట్రస్టెడ్ ఇండియా అండ్ అబ్రాడ్ అనే క్యాప్షన్ పేరు మీద చెస్ క్లాసులు నిర్వహిస్తున్నాను. ఓకే. ఇప్పటివరకు ఎన్ని ఫ్రీ క్యాంప్స్ నిర్వహించారు సార్? మేబీ ఒక 30-40 ఫ్రీ క్యాంప్స్ ఇంకెక్కువ నిర్వహించుంటాను. దానిలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో కానీ లేదా రిలీజియస్ ఆర్గనైజేషన్స్ సహకారంతో ఫ్రీ చెస్ క్యాంప్స్ నిర్వహించాను. భారత్ వికాస్ పరిషత్ నేను వివిపి కార్యదర్శిగా పనిచేస్తున్నాను ప్రస్తుతం కర్నూలు జిల్లాలో. ఓకే. భారత్ వికాస్ పరిషత్ డైరెక్షన్లో అనేక ఫ్రీ చెస్ క్యాంప్స్ నిర్వహించాము. లయన్స్ క్లబ్ డైరెక్షన్లో ఫ్రీ చెస్ క్యాంప్స్, తర్వాత టీసీఏ తెలంగాణ కెనడా అసోసియేషన్, టీసీఏ తెలుగు కెనడా అసోసియేషన్ వారి ద్వారా కూడా చెస్ క్యాంప్స్ నిర్వహించాను. ధార్మిక సంస్థలు ప్రణవపీఠం వారి ఆధ్వర్యంలో కూడా వేరే అనేక దేశాల్లో ఫ్రీ చెస్ క్యాంప్స్ నిర్వహించడం జరిగింది. అయితే సార్ మా ప్రైమ్ 9 ఛానల్ ద్వారా కూడా ఏమైనా ఫ్రీ క్యాంప్స్ నిర్వహించే అవకాశం తప్పకుండా ఒక 7 క్లాసెస్ సరిపోతుంది మనకు చెస్ బేసిక్స్ సంబంధించిన అంశంలో. ఓకే. ఆ 7 క్లాసెస్లో మీరు ఇచ్చిన టైం టేబుల్ ఆధారంగా 7 క్లాసెస్లో 7 అవర్స్ సరిపోతుంది. ఫ్రీ చెస్ క్యాంప్ ఒకటి నిర్వహించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చెస్ గురించి ఎన్నో మంచి విశేషాలను తెలియజేశారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9.